శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే శ్యామ్ని ఒక అతని దగ్గరికి తీసుకుని వెళ్ళి, అన్న తిను నా ఫ్రెండ్ ఎక్కడో జాబ్ లేక అలా ఖాళీగా ఉన్నాడు, నీ దగ్గర ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వన్నా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు సరే ఇక్కడ ఆటో ట్రాక్ ఉంది, దాన్ని నువ్వు నడపగలవా అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకు శ్యామ్ అయితే నడుపుతానన్నా అని చెప్పి అంటాడు. నువ్వు టైంకి అద్దె తెచ్చి ఇవ్వాలి, అద్దె తెచ్చి ఇవ్వకపోతే నాతో మర్యాదగా ఉండదు అని చెప్పి అంటాడు. సరే అన్న, నేను టైంకి పని చేసి టైంకి అద్దె తెచ్చిస్తానన్న, నన్ను నమ్ము అన్న అని చెప్పి శ్యామ్ అంటాడు. సరేలే, అగ్రిమెంట్ కూడా రాయాలి అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం తీసుకొని, సరే ఇదిగో ఆ ఆటో ట్రక్ తాళాలు, ఇదిగో నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయి, ఆటోకి ఏమైనా అయ్యిందా మర్యాదగా ఉండదని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు శ్యామ్ అయితే సరే అన్న, నేను జాగ్రత్తగానే పని చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. సరే ఈ కుర్రాడు చాలా బాగున్నాడు, సరే రేపటి నుండే వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయి, శ్యామ్ అయితే వాళ్ళ ఫ్రెండ్తో ఎలా అంటూ ఉంటాడు, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్, ఏ జాబు లేకుండా రోడ్డున పడి ఉన్న నాకు జాబ్ని ఇప్పించావని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వాళ్ళ ఫ్రెండ్ అయితే మనలో మనకి ఎందుకు థ్యాంక్స్ అని చెప్పి అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.